ఇప్పుడు మనం చూస్తున్న బిగ్ బాస్ లో ఓ సైకాలజీ దాగి ఉంది. మీకిది ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. అవును, అది ఎలా అంటే వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒక సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో బిగ్ బాస్ లో మనకు చూపిస్తారు. అలాంటి బిగ్ బాస్ ఎలా ప్రారంభమైందో తెలుసుకుంటే మీకే నేను చెప్పింది నిజమనిపిస్తుంది. 1949లో ఓ ఇంగ్లీష్ రచయిత రాసిన ఒక నవల ఆధారంగా ఈ షోను డిజైన్ చేశారంటే మీకేమనిపిస్తుంది? బిగ్ బాస్ షో చరిత్ర మొత్తం ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాంటి షోని మన తెలుగు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఓ పనికిమాలిన షోగా మార్చేస్తున్నారు. దానికి గల కారణాలు మీకు వివరిస్తాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసుకుందాం. ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ అనే ఇంగ్లాండ్కు చెందిన ఓ రచయిత జార్జ్ ఓవర్వెల్ అనే కలం పేరుతో రచనలు చేసేవాడు. ఆయన 1949వ సంవత్సరంలో 1984 పేరుతో ఓ నవలను రచించాడు. అందులో వారి దేశంలో ఉన్న ప్రభుత్వం డిక్టేటర్షిప్ పై సెటైరికల్ వేలో రాశారు. ప్రభుత్వం ప్రజలపై ప్రతి క్షణం నిఘా ఉంచి వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే వారి ప్రవర్తన ఎలా మారుతుందో తెలుస్తుందని రాశాడు. ఈ నవల ఆధారంగా 1999లో నెదర్లాండ్స్ లోని టీవీ ప్రొడ్యూసర్ అయిన జాన్ డి మోల్ జూనియర్ తన ప్రొడక్షన్ హౌస్ ఎండమోల్లో బిగ్ బ్రదర్ అనే షోను ప్రారంభించాడు. ఆ షో అక్కడ పాపులర్ అవ్వడంతో వివిధ దేశాల్లో బిగ్ బ్రదర్ పేరుతోనే షోని నిర్వర్తిస్తున్నారు. ఈ షో హక్కులను వివిధ దేశాలకు ఫ్రాంచైజీ రూపంలో ఎండమోల్ సంస్థ ఇచ్చింది. అలా ఇండియాలో 2006లో మొదటిసారి బిగ్ బాస్ ను నిర్వహించారు. మన దేశంలో హిందీ, తరువాత కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, బాంగ్లా భాషల్లో ఈ షోని రన్ చేస్తున్నారు. ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ కి మంచి పాపులారిటీ వస్తుంది. అలాగే ఆ షో ద్వారా వచ్చే పాపులారిటీతో సోషల్ మీడియా ద్వారా మంచి డబ్బులను సంపాదించొచ్చు అనే భావనతో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక మన తెలుగు బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ చాలా వరకు సినిమాల్లో అవుట్డేట్ అయిపోయిన వారు వస్తారని గత 8 సీజన్లు చూస్తే మనకి అర్థమవుతుంది. సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్న వారిని ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకుంటున్నారు. ఇంతవరకు బానే ఉంది. అయితే గత కొన్ని సీజన్స్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న కంటెస్టెంట్స్ విషయంలో కొంత కాంట్రవర్సీ ఏర్పడుతుంది. దీనికి బిగ్ బాస్ మేనేజ్మెంట్ యొక్క నిర్ణయాలు కూడా అలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సీజన్ లో ఎవరైతే సోషల్ మీడియాలో కాంట్రవర్సీతో పాపులర్ అయ్యారో వారికి కంటెస్టెంట్స్ గా అవకాశం కల్పించారు. రీతూ చౌదరి బిగ్ బాస్ కి వెళ్ళక ముందు ఆమె ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ దుమారంలో విపరీతంగా ట్రోల్ అయింది. అలాగే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ కూడా ఓ కాంట్రవర్సీ ద్వారా పాపులర్ అయింది. ఆ కాంట్రవర్సీ కోసం ఇప్పుడు డిస్కస్ చేయడం అనవసరం లేండి. కస్టమర్స్ ని బూతులు తిట్టి పాపులర్ అయిన చిట్టి పికల్స్ రమ్య, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడితో ఉన్న రిలేషన్ తో పాపులర్ అయిన మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంట్రవర్సీతో పాపులర్ అయిన ఇలాంటి వారికి బిగ్ బాస్ మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. ఇలాంటి షోల ద్వారా పాపులారిటీ వచ్చిన వారిని చాలా మంది యువత ఫాలో అవుతుంటారు. ఇలాంటి షోలకు బయట ఇంత బ్యాడ్ గా పాపులారిటీ వచ్చిన వారిని పంపిస్తే వీరు చేసిందే కరెక్ట్ అని యువత కూడా భావిస్తారు. బిగ్ బాస్ సీజన్ 9 పై హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అశ్లీలతని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన యువకులు కమ్మరి శ్రీనివాస్, బి రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ ని చూసి పాడైపోతారని, యువత షోలో ఉన్న అశ్లీలతను చూసి ఏం నేర్చుకుంటారన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం షోని క్లోజ్ చేయాలని వారు కోరారు. ఇలాంటి ఫిర్యాదులు ప్రతి సీజన్ కి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ మామూలే, కానీ ఇలాంటి షోస్ యువతకు మేలు చేయకపోయినా పర్వాలేదు, వారిని తప్పుడు మార్గాల వైపు ఆకర్షితులు కాకుండా చూడాలి. షో మేనేజ్మెంట్ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించాలి. ఈ షో వలన సొసైటీకి ఎటువంటి ఉపయోగం లేకపోయినా షో ద్వారా సెలబ్రిటీ హోదా పొందిన వారిని యువత ఫాలో అవుతారని గ్రహించాలి.
కంటెస్టెంట్స్ సెలెక్షన్ లో షో మేనేజ్మెంట్ సరైన ప్లానింగ్ తో ఎంపిక చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.